PS99 న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి మే 7వ తారీఖున గట్కేసర్ మాధవరెడ్డి బ్రిడ్జ్ పక్కన ఉన్న కౌసల్య వెంచర్ కాలనీలో వీరన్న గారి పోచారెడ్డి ఇంటిలో వర్షం వస్తున్నప్పుడు సాయంత్రం 6 గంటల సమయంలో కాంపౌండ్ వాల్ గోడ దూకి ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బెడ్రూమ్ లో అల్మారా తాళం పగలగొట్టి అందులో ఉన్నటువంటి 41 గ్రాముల బంగారం 40 తులాల వెండి పూజా వస్తువులు దొంగిలించారు. ఇటు విషయంలో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి కాలనీలో గట్కేసర్ పట్టణంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ను అన్నింటినీ పరిశీలించిన తర్వాత ఒక ఆటోలో వచ్చి దొంగతనం చేసినట్టు గుర్తించారు. ఇటు నేరస్తుల కోసం అవకాశం ఉన్నటువంటి ప్రతి ప్రదేశంలో వారి కోసం గట్కేసర్ పోలీసులు ప్రయత్నం చేశారు. అయితే ప్రతిరోజు మాదిరిగానే ఈ రోజు ఉదయం 6 గంటలకు యనన్పేట చౌరస్తా దగ్గర గట్కేసర్ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా ఈ నెల 7వ నేరానికి ఉపయోగించిన ఆటో కనిపించడంతో దానిని ఆపి తనిఖీ చేస్తుండగా అందులో నేరస్తులు పారిపోయే ప్రయత్నం చేయగా వారిని పట్టుకుని తనిఖీ చేసి విచారించగా వారి నెల 7వ తారీఖున కౌసల్య వెంచర్ లో ఒక ఇంటిలో దొంగతనం చేసినట్టు నేరం ఒప్పుకున్నారు. అలాగే వారి దగ్గర ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్ ను తనిఖీ చేయగా అందులో దొంగిలించినటువంటి 41 గ్రాముల బంగారు నగలు 40 తులాల వెండి పూజా వస్తువులు ఉన్నాయి. అక్కడే పంచనామా నిర్వహించి నేరం ఒప్పుకోవడంతో అనంతరం అరెస్టు చేసి నేరస్తులైన బొందల మల్లేష్, మహబూబ్ మరియు భూపాని ఆకాష్, షేక్ అల్తాఫ్ మరియు వెంకట ప్రసాద్లను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించామని సిఐ సైదుల్ తెలిపారు.